గాంధీ గారు, మీకు అందరికీ ఎంతమంది గాంధీ గారి సినిమా చూశారు? మా చిన్నప్పుడైతే తీసుకెళ్ళి మరి గాంధీ గారి సినిమా చూపించేవారు కదండి. కానీ ఇప్పుడు ఏంటో గాంధీ గారు అంటే విలన్లా చూపిస్తున్నారు, పిల్లలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకే నేను కూడా ఒక మధ్య ఒక మంచి కవిత రాసినప్పుడు, చెప్పనులేండి కవితలు, గాంధీ గారిని కూడా ఒకప్పుడు జాతి పిత అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్గా చూపిస్తున్నారు అన్నమాట. కానీ మా చిన్నప్పుడు అందరూ కూడా గాంధీ గారు అంటే గాంధీయవాదులు ఉండేవారు. స్పెషల్గా ఆ గాంధీ తత్వాన్ని పట్టుకొని వెళ్ళే జనరేషన్ నేను చూశాను. వాళ్ళు చాలా కులాలకి మతాలకి అతీతంగా సమానత్వంగా సింపుల్గా ఇండియనైజ్డ్ డ్రెస్ వేసుకొని ఉండేవారు. ఏంటో ఆయన చచ్చిపోతున్నప్పుడు కూడా హే రామ్ అని చచ్చిపోయాడు కదండి. కానీ జైరామ్ అనేవాళ్ళు చంపేశారు అతన్ని. అదేటో విచిత్రం కదండి. హే రామ్ అని చచ్చిపోతే జైరామ్ అనేవాళ్ళే చంపేశారు. అయితే నేను గాంధీ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, గాంధీ గారు ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఆయన దేశాన్ని అంతటినీ చాలా ఉద్రేకపరిచే స్పీచ్ ఇచ్చాడు. అందులో ఆ సభలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బ్రిటిష్ వాళ్ళు అందరూ ఉన్నప్పుడు గాంధీ ఏమన్నాడంటే, మనము ఈ ఇంగ్లీష్ వాళ్ళ ఈ రూలింగ్ని మనకొద్దు, మనకేం కావాలా? స్వతంత్రం కావాలి, సెల్ఫ్ రూల్ కావాలి, మాకు ఇండిపెండెన్స్ కావాలి. ఎందుకంటే మీ తాలూకా ఆధిపత్యాన్ని మేము సహించం. మీరు మా సంపదను దోచుకుంటున్నారు, మీరు మమ్మల్ని అవమానపరుస్తున్నారు, మా స్త్రీలను అవమానపరుస్తున్నారు, మీ రాజ్యం కింద మేము ఉండడానికి మాకు ఇష్టం లేదు, కాబట్టి మీరు వెళ్ళిపోవాలి, మాకు స్వరాజ్యం కావాలి అని అంటే చాలామంది పెద్ద పెద్ద లీడర్స్, ఇండియన్ లీడర్స్ నిలబడి మేము దీనికోసం ప్రాణం పెట్టడానికన్నా రెడీ, మేము మన భారతదేశ పౌరులు ఇల్ ట్రీట్ చేస్తే మేము చూడలేం, కాబట్టి వాడు మనల్ని ఇల్ ట్రీట్ చేసే ముందే అవసరమైతే ఆయన చంపేస్తాం అని ఒకడు లేచాడు ఉద్రేకంగా. అరే ఉద్రేకంగా లెక్క కూర్చో అన్నాడు ఆయన. ఇంకొకతను అన్నాడు, సార్ మనం కానీ తిరగబడకపోతే వారు మనల్ని జైల్లో వేసేస్తారు. ఎక్కడ వేస్తారు? జైల్లో వేస్తారు. ఆ జైల్లో చాలా చిత్రహింసలు పెడతారు, కాబట్టి మనం తిరగబడడమే కరెక్టు అన్నాడు ఒక ఆయన. అంటే ఆయన కూడా నువ్వు కూర్చో అని గాంధీ గారు చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ అంతటికి స్ఫూర్తి ఏంటి తెలుసా? బైబిలే. హల్లెలూయా, బైబిలే, క్లియర్ కట్గా బైబిలే. అందుకే ఇప్పుడు కూడా ఈ జనరేషన్ ఏమంటారంటే, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప మేము చూపించాం, ఇది మా పద్ధతి కాదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణే, మనము అన్యాయాన్ని ఎదిరించే విధానము గన్నతోని కత్తితోనే అని ఇప్పుడు మళ్ళా కత్తులు గన్నలు పట్టుకున్నారు మనుషులు. అయితే ఆ రోజు గాంధీ గారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, నేను వారి ఎదురుగుండా గన్నలు పట్టుకోను, కత్తులు పట్టుకోను, కానీ వారి అధికారానికి లొంగను అన్నాడు. హల్లెలూయా, వారి అధికారానికి లొంగను. అయితే ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను కొడతారు, కొడితే నా ఎముకలు ఇరిగిపోతాయి. మ్యాక్సిమం ఏం చేయగలుగుతారు? నన్ను చంపేయగలుగుతారు, నన్ను జైల్లో పెడతారు, నన్ను చంపగలుగుతారు. ఓకే, చంపితే వాడికి ఏమి వెళ్తుంది తెలుసా? నా డెడ్ బాడీ వెళ్తుంది, కానీ నా ఒబీడియన్స్ వెళ్దన్నాడు. హల్లెలూయా, ఏమన్నాడు? పవర్ఫుల్ వర్డ్ ఇచ్చాడు. ఒకవేళ నీ మీద ఈ ఆధిపత్యం చేస్తున్న సైతాను సంబంధమైనది ఏదైనా ఉంటే అది మ్యాక్సిమం నన్ను చంపుతుంది. అప్పుడు అది రిసీవ్ చేసుకున్నది ఏంటంటే నా డెడ్ బాడీని, బట్ నాట్ మై ఒబీడియన్స్ అంటాడు. కాబట్టి ఆ ఒక్క మాట బట్టి ఈ స్వరాజ్య మరి దాన్ని ఏమంటారంటే పీస్ఫుల్ కదా,
చాలా ఏ విధమైన బ్లడ్ షెడ్ లేని ఒక పోరాటము గాంధీ గారు చేశారు. అయితే ఈ దృక్పథం ఆయనకి బైబిల్లో నుంచే ఆయన పునికి పుచ్చుకున్నాడని మరి అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఒక దేశానికి స్వతంత్రం రావడానికి ఒక గొప్ప నాయకుడు ఏం చేశాడంటే, ఆ సైతాను సంబంధమైన అధికారానికి లొంగకుండా, అవసరమైతే యు విల్ రిసీవ్ మై డెడ్ బాడీ బట్ నాట్ మై ఒబీడియన్స్ అన్నాడు. ఈరోజు ఆ సిద్ధాంతము ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండాలి. అందుకే శరీరాన్ని చంపేవాడికి భయపడద్దు కానీ ఆత్మను చంపేవాడికి భయపడన్నాడు. కాబట్టి ఈ మాటలు రేపు రిపబ్లిక్ డే కాబట్టి మీ అందరిలో ఈ దేశభక్తి అలాగే బైబిల్ ఈ ప్రపంచ నాయకుల్ని ఎలా ఇన్స్పైర్ చేసిందో మరి దాన్ని బట్టి కూడా మీరు దేవుణ్ణి స్తుతించాలి. అయితే ఆగస్ట్ 15th ఏంటి, January 26th ఏంటి ఎవరన్నా చెప్తారా? నేను చెప్పానా? ఎవరికన్నా అందరికీ తెలిసే ఉంటుందండి, తెలియకుండా అయితే ఉండదు. ఒకళ్ళు చూసుకుంటున్నారు. రేపటి దిన స్పీచ్లు ఎవరికి లేవా? పిల్లలకి రిపబ్లిక్ డే స్పీచ్లు నెట్లో కొడుతూ వస్తాయి, బోల్డ్ లేవా? అయితే ఇండిపెండెన్స్ డే అంటే ఇంగ్లీష్ వాళ్ళు మనని ఓకే ఏమన్నట్టు టీచర్ గారు చెప్తున్నారు, బానిసత్వం నుంచి విడిపించారు. ఓకే, ఇండిపెండెన్స్ డే అంటే 1947లో వాళ్ళు మనకి స్వతంత్రం ఇచ్చారు, ఇండిపెండెంట్, మేము వెళ్ళిపోతున్నాం అన్నారు. అంతే, వెళ్ళిపోతున్నాం అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఖాళీ చేయాలండి. మన ఇంట్లో ఎవడో ఉన్నాడు, ఏమండి 1వ తారీఖు ఖాళీ చేస్తూ ఉంటారు, అది ఇండిపెండెన్స్ డే అనమాట. 1వ తారీఖుని ఖాళీ చేస్తాం, మొదలెడతారు ఖాళీ చేయడం. మరి అవన్నీ ఖాళీ చేయడానికి వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ మన పెయింట్లు వేసుకొని మన కుర్చీలు మన సోఫాలు మన మంచాలు వేసుకొని టైం పడుతుంది కదా. అలాగా ఇండిపెండెన్స్ డే రోజున వాళ్ళు ఖాళీ చేస్తామని డిక్లేర్ చేస్తే, రిపబ్లిక్ డే రోజుని మన కాన్స్టిట్యూషన్ 1950లో మన కాన్స్టిట్యూషన్తో మనము పరిపాలన మొదలుపెట్టాం. అది రిపబ్లిక్ డే. కాబట్టి మరి దేశం గురించి మీరు ప్రార్థించండి. అయితే దేశం గురించి ఎందుకు చెప్పానంటే, నేను కొన్ని మాటలు తెలియజేస్తాను, మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఇది దేశము సంబంధమైన రాజ్య సంబంధమైన మాటలు. ఓకే, ఇది ఏం సంబంధం మాటలు? రాజ్య సంబంధమైన మాటలు. హిందువులకు ఆ మత గ్రంథం ఏంటి? భగవద్గీత కదండి. ముస్లిములకు మత గ్రంథం ఏంటి? ఖురాన్. క్రైస్తవులకు మత గ్రంథం ఏంటి? కాదు, ఇది క్రైస్తవుల మత గ్రంథము కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు కానీ లేదా ఇతరత్ర ఏ కాంటెక్స్ట్లో కానీ ఈ బైబిల్ అనేది క్రైస్తవుల మత గ్రంథము అని ఎక్కడా రాయబడలేదు. ప్రపంచంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, అనేకమైన ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయి, కానీ ఈ బైబిలు మత సంబంధమైనది కాదు. ఈ బైబిలు రాజ్య సంబంధమైనది. హల్లెలూయా. ఇట్ రిలేట్స్ టు కింగ్డమ్. చాలా జాగ్రత్తగా క్రైస్తవులుగా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దీన్ని క్రైస్తవుల మత గ్రంథంగా చెప్పారు, ఆ విధంగా డిక్లేర్ చేసుకున్నారు. కానీ ఈ బైబిల్లో దేవుడు భూమి మీద ఉన్న ప్రతి జనంతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక దేశానికో ఒక ప్రాంతానికో మాట్లాడలేదు. రెండవది, ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఇది మతం గురించి మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే దేవుని రాజ్యము వచ్చి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది తెలుసా మాట? దేవుని రాజ్యం గురించి మాట్లాడాడా లేదా? యేసయ్య ప్రకటించడం దేని గురించి మొదలుపెట్టాడు? పరలోక రాజ్యము
సమీపించింది. కాబట్టి మారు మనస్సు చెందండి, పొందండి అని అన్నాడు. చాలా జాగ్రత్తగా, యవనస్తులు చాలామంది ఉంటున్నారు కాబట్టి నేను కొంచెం, అమ్మగారు ఆల్రెడీ ప్రైజ్ అండ్ వర్షిప్లో ఆధ్యాత్మికమైన హృదయాలు దునబడుతున్నాయి. ఇప్పుడు కొంత దైవ సంబంధమైన జ్ఞానము, దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు, నీ నమ్ముకున్న దేవుని ఆలోచనలు, కొంత జ్ఞానము కూడా మనము కలిగి ఉండాలన్నమాట. అయితే ఈ బైబిల్లో చెప్పబడింది, యేసుక్రీస్తు ప్రకటించింది, యేసుక్రీస్తు ప్రకటించమన్నది మతం కాదు. మరేంటి అంటే దేవుని రాజ్యము. హల్లెలూయా. చూడండి, మనకి రాజ్యము, రాజులంటే మనకు తెలియదు కదండి. రాజులు ఉన్నప్పుడు మనం లేము. ఈ రాజ్య సంబంధమైన అడ్మినిస్ట్రేషన్కి, డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్కి తేడా ఉంటుంది. అంటే డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం. మనందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా. కాబట్టి మేము స్పెసిఫిక్గా ప్రజాస్వామ్యంలో పెరిగిన వాళ్ళం. కాబట్టి మన మైండ్ కొంత ప్రజాస్వామ్యపు అప్రోచ్ని బైబిల్లో చూడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ బైబిల్ మత సంబంధమైనది కాదు, ప్రజాస్వామ్య సంబంధమైనది కాదు. ఈ బైబిల్ దేవుని రాజ్య సంబంధమైనది. హల్లెలూయా. అందుకే దేవుడు భూమి, దాని సమస్తము, దాని తాలూకా సంపూర్ణత నాదే అంటాడు కదా. అయితే నీకు 100 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, సపోజ్. నిన్నేమంటారు? ల్యాండ్ లార్డ్ అంటారు. లార్డ్, అర్థమైందా? యు ఆర్ ఎ ల్యాండ్ లార్డ్. ఇప్పుడు భూమి లార్డ్ ఎవరు? దేవుడు. ఎందుకంటే భూమి, దాని సమస్తము ఆయనదే. అయితే చాలా తొందరలో ఇది ముగించాలి కాబట్టి సమయము నేను చెప్పినా ఇక్కడ పెట్టారు మీరు. అది నా తప్పు కాదు, లాస్ట్ వీకే చెప్పారు నాకు అటు పెట్టండి బాబు కొంచెం అని. మీరు అక్కడ పెడితే నేను ప్రయత్నించగలుగుతాను. అయితే మీరందరూ యూత్ ఉన్నారు కాబట్టి ప్రతిసారి మరి అడుగుతూ ఉంటాను, నాకు ఈ ప్రజాస్వామ్యానికి, దేవుడు బైబిల్లో చెప్తున్న రాజ్యానికి తేడా ఏంటి? రాజ్యంలో ఎవరు ఉంటారు? రాజు ఉంటాడు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఉంటారు? మనుషుల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది బైబిల్ అనేది దేవుని రాజ్య సంబంధమైంది. అందుకే యేసుక్రీస్తు రాజులకు రాజు అన్నమాట. నువ్వు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే అన్నాడు. సింపుల్గా డైరెక్ట్గా చెప్పాడు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యానికి, బైబిల్లో ఉన్న రాజ్య సంబంధమైన ఈ స్థితికి తేడా ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఈ కాన్స్టిట్యూషన్ ఉంది కదా, రేపటి దినాన్ని అదే మనం ఒక కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. దాన్ని ఎవరు రాశారంటే ప్రజలందరి చేత రిప్రజెంట్ చేయబడిన వాళ్ళు రాశారు. సో ప్రజలందరూ చేసింది ఇక్కడ లా అవుతుంది, న్యాయం అవుతుంది. కానీ ఒక కింగ్డమ్లో, ఒక రాజ్యములో రాజు చెప్పిందే లా. హల్లెలూయా. రెండవదిగా ఈ అధికారం ఎవరిచ్చారు? మనం మోడీ గారికి అధికారం ఎవరిచ్చారు? మనమే ఇచ్చాం. ప్రజలందరూ కలిపి అధికారం ఇస్తారు. ఎందులో? ప్రజాస్వామ్యంలో. కానీ రాజు అధికారము కలిగి ఉంటాడు. మూడవది, ప్రజలందరూ కలిపి రాజుని ఎన్నుకుంటారు, కానీ రాజే ప్రజలను ఎన్నుకుంటాడు ఇక్కడ. హల్లెలూయా. ఒక కింగ్డమ్లో రాజు డిసైడ్ చేయొచ్చు ఎవరు ఉండొచ్చు, ఎవరు ఉండకూడదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంలో నీకంటూ ఆస్తి ఉంటుంది కదా. నీ ఇల్లు ఉంటుంది, నువ్వు కొనుక్కోవచ్చు, నువ్వు ఆస్తిపరుడు కావచ్చు. కానీ కింగ్డమ్లో దేశమంతా ఎవరిదే? రాజుదే.
అందుకే పాత నిబంధనలోంచి దేవుడిని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడు ఎవరిదైనా ఎక్కడి నుంచైనా తీసుకొని ఎవరికైనా ఇచ్చేయగలుగుతాడు. హల్లెలూయా. రాజు ఏం చేయగలుగుతాడంటే ఇది తీసుకొని నీదిరా అంటాడు. మీకు కావాలంటే కింగ్డమ్స్ ఉన్న దేశాలు అబ్జర్వ్ చేయండి, ఫారెస్ట్ రాజుదే, రోడ్డు రాజుదే, మనుషులకి ఏ విధమైన ఆస్తిపాస్తులు మొత్తం ఈజ్ కంట్రోల్డ్ బై ద కింగ్. అందుకే అది రాజు అధికారము కింద ఉంటుంది. అలాగే బైబిల్లో ఏం చెప్తాడంటే ఈ భూమి ఎవరి అధికారంలో ఉండాలి? దేవుని అధికారంలో ఉండాలి. ఈ భూమి ఎవరిది? దేవునిది. కానీ సైతాను సంబంధముగా ఈ భూమిని మనము సైతానికి అప్పచెప్పాం కాబట్టి మళ్ళా ఆ అధికారములోనికి తేడమే ఈ బైబిల్ తాలూకా సారాంశము మొత్తం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందంటే బైబిల్ అనేది మత గ్రంథము కాదు. ఒకసారి కీర్తనల 24:1 ఏముంటుందంటే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే అన్నాడా? కీర్తన 24:1 యెహోవాయే. అలాగే లూకా 9:11 చదవండి. లూకా సువార్త 9వ అధ్యాయము 11వ వచనము. బిడ్డలకు వాక్యాలు తీయాలా, వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. మీరు వచ్చి నేను చెప్పింది వినేసి వెళ్ళిపోవడం కాదు, నెక్స్ట్ నాకన్నా సూపర్గా మీరు మాట్లాడాలి. యూత్ పెద్దలు అందరూ కూడా కీప్ నోటింగ్ ఇట్. ఇది అప్పుడప్పుడు ఇన్ఫర్మేటివ్ మెసేజ్లు ఉంటాయి, అప్పుడప్పుడు ఆధ్యాత్మికమైన మెసేజ్లు ఉంటాయి. రైట్. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని, ఎవరి గురించండి? దేవుని రాజ్యము. దేవుని రాజ్యము గురించి వారితో మాట్లాడుచు ముందు ఏం చేశాడు? దేవుని రాజ్యం గురించి మాట్లాడాక తర్వాత స్వస్థత తయారు చేశాడు. ఏమంటే పాపం ఆవిడ అంత కష్టపడి చదువుతుంది, మైకురా అంటే నా మెసేజ్లో లీనమైపోయారు యూత్. లేకపోతే నోట్ చేసేసుకుంటున్నారేమో డౌట్ నాకు. దాన్ని ఏమంటారంటే సమయోచితమైన జ్ఞానం. అబ్బాయిలు సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు మొదట ఏం ప్రకటించాడండి? దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. ఈ మాటలు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్లోంచి తీసేయాల్సింది ఏంటంటే బైబిల్ ఇస్ నాట్ ఏ రిలీజియస్ బుక్. దేవుడు న్యాయమును, దేవుడు నీతిని, దేవుడు ఈ భూమికి రాజై ఉన్నాడు కాబట్టి ఆయన న్యాయ వ్యవస్థను, ఆయన నీతిని తెలిపే గ్రంథమే ఈ బైబిల్. రైట్. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చూసావా, దేవుడు ఎప్పుడు మాట్లాడినా రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. వెళ్ళుచు రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఏం ప్రకటించాలండి ఇప్పుడు మనం? మతం ప్రకటించాలా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఈయన యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏం చెప్తాడంటే, అరే బాబు నీకంటూ అనవసరంగా వేరే మెసేజ్లు ఉంటాయి, ఆ మెసేజ్లు కాదు, నేను ఇచ్చే మెసేజ్. ఆ మెసేజ్ ఏంటి తెలుసా? రాజ్యము గురించి ప్రకటించాలి.